దాడులు చేసిన అనేది మరొకసారి పునరుద్ఘాటించదలుచుకున్నానని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక రెండో విషయం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అంశం, సాయికృష్ణ లాకప్ డెత్. అది మీరు చూస్తున్నారు, ఒక అంతులేని కథ. ఎంత వివరాలు తెలుసుకున్నా కంక్లూజన్ కానటువంటి ఒక కథ. వివరాలు ఇంకా పూర్తిగా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచం ఉంది. దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేసింది, ఇన్వెస్టిగేషన్ చేసింది. దానిలో ఒక ముద్దాయి అయినటువంటి నాగరాజు అనే సిఐని మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపింది. రిమాండ్ రిపోర్ట్ కూడా ఆ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. రిమాండ్ రిపోర్ట్ మొత్తాన్ని క్షుణ్ణంగా మేము పరిశీలించిన తర్వాత దీనిలో చాలా సమాధానాలు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగటం లేదని, వక్ర మార్గంలో జరుగుతుందని, చాలా విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడంలో రిమాండ్ రిపోర్ట్లో విఫలమయ్యారని, ఇలాంటి అనేకమైన అంశాలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అనేకమైన అంశాలు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ కనిపించలేదంట. నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్, మొత్తం టౌన్లోనే. చాలా సందర్భాల్లో హోంమంత్రి గారు చెప్పారు, విజయవాడ కమిషనరేట్లో సూది పడిపోయినా సరే సీసీ కెమెరా ఫుటేజ్లో కనిపిస్తుంది, అంత పకడ్బందీగా ఉంది అని చెప్పారు ఒక సందర్భంలో. కానీ నిండు ప్రాణాన్ని తీసి శవాన్ని మాయం చేస్తే ఎక్కడా కూడా సీసీ ఫుటేజ్లు కనుక్కోలేకపోయారు. దానికి వివరణ ఇంతవరకు ఇవ్వలేకపోయింది సిట్, సీనియర్ ఆఫీసర్ సిట్. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చినటువంటి సిట్. అది దీనిలో ఒక విషయాన్ని కూడా మీకు చెప్తా, మరీ పదే పదే చెప్పాల్సినటువంటి అంశం. చనిపోవటం ఒకటి, చంపడం ఒకటి, సాక్ష్యాధారాలు లేకోకుండా కూడా ఆ శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన. శవాన్ని పూడ్చిపెట్టారా, కొల్లబెట్టారా, భస్మం చేశారా? భస్మం చేశారని బయట టాక్కున్నా ఇన్వెస్టిగేషన్లో మాత్రం దాన్ని ఎక్కడ బయటికి రానివ్వాల.